లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో. అదే మా జున్ను పాప అయితే ఎవరు చెప్పినా సరే వద్దంటే వద్దు, నాకు చెల్లినే కావాలి, తమ్ముడేమొద్దు. ఎందుకమ్మ వద్దు అనేసి అంటే తమ్ముడు కొట్టేస్తాడు, చెల్లికి కూడా కొట్టేస్తాడు. నాకు వద్దు, నాకు చెల్లే కావాలి, నేను ఆడిపిస్తాను, అంగన్వాడికి తీసుకెళ్తాను, వాళ్ళు నేర్పిస్తాను అనేసి అయితే ఇలా అన్నీ చెప్తుంటుంది. ఈలోగా మాకు 2nd మంత్లో ఎర్లీ స్కాన్ అయితే అయ్యింది. ఆ ఎర్లీ స్కాన్లో అయితే ట్విన్స్ అని తెలిసింది. కొంచెం స్టార్టింగ్లో అయితే టెన్షన్ పడ్డాము, బట్ అలా పర్వాలేదు, ఇంప్రూవ్మెంట్ ఉంది. అలా వద్దని అనేసరికి మేము ఉంచేసాము. అదే మేమేమో పాప బాబు అనేసి అంటున్నాము, తను కూడా చెల్లి తమ్ముడు అని అయితే ఫిక్స్ అయిపోయింది. కానీ నా ట్విన్ ప్రెగ్నెన్సీలో ఏదైనా సరే సేమ్ జెండరే ఉంటుంది, ఆపోజిట్లో ఉండదు. అది ముందే మాకు చెప్పారు. ఈ సేమ్ జెండర్లో పాపలు పుడితే పర్వాలేదు, మేమైతే కొన్ని రోజులు కొంచెం చిన్న ఫీలింగ్ ఉంటుంది, అదైతే బాగుండు అనేసి అంతేని. మేమైతే పర్లేదు అయిపోతాం. కానీ ఇద్దరు బాబులు అయితే మా జున్ను పాప ఏమంటుందో ఏం చేస్తుందో అని ఆ టెన్షన్ అయితే ఎక్కువైపోతుంది. యాక్సెప్ట్ చేస్తుందా లేదా, అసలే చాలా మొండిది, అల్లరి ఎక్కువ. అప్పుడు ఏం పేచి పెడుతుందా ఏంటా అని టెన్షన్ అయితే ఎక్కువైపోతుంది. నా ఆపరేషన్ ఇంకా దీని గురించి అయితే టెన్షన్ లేదు, కానీ మా జున్ను పాప నుంచి ఎక్కువ టెన్షన్గా అయితే ఉంది. ఏం చేస్తుందో ఏమో కానీ ఇప్పటి నుంచి అయితే ఎక్కువ రోజులు టైము లేదు, కరెక్ట్ 1 మంత్ కళ్ళు మూసి తెరిచిలోనే అయిపోతుంది. దాన్ని ఎక్కడ ఉంచాలి ఏంటనేది కూడా అర్థం కావడం లేదు. మేము ఇలా హాస్పిటల్లో ఉంటే తను ఎక్కడ ఉంటుంది, ఎవరితో ఉంటుంది అనే టెన్షన్ ఎక్కువ. అంటే పుట్టిన నుంచి ఎవరి చేరిక లేదు, అలాగా నా ఒక్కదాని చేతుల మీదే మా ఇద్దరమేని. అది ఎలా ఉంటుందో ఏటో అయితే ఏం అర్థం కావడం లేదు. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెడదాం అనుకుంటున్నాము. వాళ్ళకి అలవాట్లేదు, కానీ ఉంటుందో లేదో చూడాలి, లేకపోతే హాస్పిటల్లోనే మాతో పాటు ఉంచాల్సి వస్తుంది. బాయ్.